హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది చుక్కకూరని పప్పులోకి వేసుకుంటూ ఉంటారు. అలా పప్పులోనే కాకుండా చుక్కాకుతో ఇలా చట్నీని కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా దానికి కావాల్సినవి చుక్కకూర, పచ్చిమిర్చి, టమాటాలు, ఆనియన్స్, పల్లీలు. ముందుగా స్టవ్ మీద పెన్నం పెట్టి పల్లీలని బాగా వేయించి ఒక పక్కన పెట్టుకోండి. అది చల్లారేలోపు స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి టమాటాలని, పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేయండి. తర్వాత తగినంత ఉప్పు వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి చుక్కకూరని కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. అది ఉడికేలోపు వేయించి పెట్టుకున్న పల్లీలను మిక్సీ జార్లో వేసి కొద్దిగా సాల్ట్ వేసి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత చుక్కకూర, టమాటాలు బాగా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని దానిని చల్లారనివ్వండి. అది చల్లారాక ఆ చుక్కకూరని కూడా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోండి. చివరిగా ఆనియన్స్ కూడా వేసి గ్రైండ్ చేసేసుకోండి. అంతే, టేస్టీ అయిన చుక్కకూర చట్నీ రెడీ. ఈ చట్నీ దోశలేకి చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.